వెల్కమ్ టు యూపీఎస్సీ యూనివర్స్. సో మనం ఈ సెషన్లో రెండు ఎడిటోరియల్ ఇష్యూస్ని డిస్కస్ చేద్దాం. ఒకటి నీటికి సంబంధించింది అయితే రెండవది ఆర్థిక అసమానతలకు సంబంధించింది. సో రెండు కూడా మనకు ప్రిలిమ్స్లో మెయిన్స్లో చాలా ముఖ్యమైనవి, రైట్. సో ముందుగా మనము ఆదాయ అసమానతలు, సో ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్. సో రెండు తెలుగు రాష్ట్రాల్లో మనకు ఎకానమీలో సామాజిక అసమానతలు అనే ఒక అంశంలో భాగంగా మనం దీన్ని నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ఇందులో నేరుగా అడగదగ్గ పాయింట్స్ ఉన్నాయి, అనలిటికల్గా అడగదగ్గ పాయింట్స్ ఉన్నాయి. సో మీకు విశ్లేషణాత్మకంగా అడగదగ్గ ఒక క్వశ్చన్ చెప్తాను ఇప్పుడే, దానికి ఆన్సర్ మీరు రెస్పాండ్ కాండి వీలుంటే. ఎనీవే ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తాను నేను. పరోక్ష పన్నులు పెరుగుతూ ఉంటే, ఓకే మళ్ళీ అడుగుతున్నాను, పరోక్ష పన్నులు పెరుగుతూ ఉంటే మరి పేదలపైన భారం ఉంటుందా ఉండదా? ప్రత్యక్ష పన్నులు ఎక్కువగా అయితే భారం ఉంటుందా? సో క్లారిటీగా మళ్ళీ ఒకసారి చెప్తాను. ఇప్పుడు గవర్నమెంట్కి వచ్చే ఇన్కమ్ ప్రత్యక్ష పన్నుల ద్వారా ఎక్కువ వస్తుందా, పరోక్ష పన్నుల ద్వారా ఎక్కువ వస్తుందా అని అంశానికి సంబంధించింది. ప్రత్యక్ష పన్నుల ద్వారా ఎక్కువ వస్తుంది అంటే పేదలపై భారం ఉన్నట్ట, పరోక్ష పన్నుల ద్వారా ఎక్కువగా వస్తుంది ఇన్కమ్ అంటే పేదలపై భారం ఉన్నట్ట. సో ఇట్లాంటి క్వశ్చన్స్ మనకు అడుగుతారు. ఏ విధంగా? పరోక్ష పన్నుల ద్వారా ప్రభుత్వానికి ఎక్కువ ఆదాయం వస్తుందంటే పేదలపై భారం పడుతుంది, అందరిపై సమాన భారం ఉంటుంది, ధనిక వర్గాలపైనే భారం ఉంటుంది, అట్లా అడుగుతారు. సో ఇలాంటి అనలైటికల్ ఇష్యూస్ని ఏ ఆస్పిరెంట్ అయినా గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో, గ్రూప్ 1 ఎగ్జామినేషన్లో అటెంప్ట్ చేయాలంటే ఎడిటోరియల్ అంశాలను చదవడం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. అందుకే వాటన్నిటిని మీకు యూపీఎస్సీ యూనివర్స్ అందిస్తుంది. సో దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, రైట్. చూడండి, మరి జనాభాలో పై వరుసలో ఉన్న 1% అంటే మన దేశంలో 144 కోట్ల మంది ఉన్నారు. అందులో 1% అంటే టాప్ ప్లేయర్స్ అనమాట, బాగా డబ్బున్న వాళ్ళు. ఆ 1%, ఇప్పుడు 100 మంది ఉన్నారు అనుకోండి, ఒక్కడి దగ్గర అర్థం. ఆ 99 మందిని పక్కన పెడితే ఒక్కడు, ఆ ఒక్కడి దగ్గర మరి ఎంత ఉందంట? దేశ ఆదాయంలో 22.6%. సో మనకు 100 మంది మనుషులు ఉన్నారు, 100 రూపాయలు ఉన్నాయి. ఇందులో ఒకటి దగ్గర ఈ 100 రూపాయల్లో 22 రూపాయలు వాడి దగ్గరనే ఉన్నాయి. అంటే మిగతా 99 మంది దగ్గర 78 రూపాయలు మాత్రమే ఉన్నాయి. దేశ ఆదాయంలో పెరుగుతున్న దానిలో ఆల్రెడీ ఉన్న సంపదలో 40 రూపాయలు వీడి దగ్గరే ఉన్నాయి. 40 రూపాయలు అంటే 60 రూపాయలే. 99 మంది దగ్గర 60 రూపాయలు మాత్రమే ఉన్నాయి. అంటే అసమానతలు ఏ స్థాయిలో ఉన్నాయో చెప్తుంది. వారి వార్షిక సగటు ఆదాయం 53 లక్షలు. అంటే వాళ్ళు ప్రతి ఏడు ఎంత సంపాదిస్తున్నారంటే 53 లక్షలు. అంటే 4 లక్షల పైగానే ప్రతి నెల సంపాదిస్తూ ఉన్నారు. ఇది 1% పైవారిలో 1% ఉన్నవాళ్ళు. అదే అట్టడుగున ఉన్న సగం జనాభాకు చూస్తే అంటే 50%కు ఆదాయం కేవలం 15. 100 రూపాయల్లో వాళ్ళకి 22 రూపాయలు పోతే మిగిలిన ఒక 78 రూపాయల్లో వీళ్ళ దగ్గర ఒక 15 రూపాయలు మాత్రమే ఉన్నది. మిగతా అంతా మిడిల్ క్లాస్. 6.4% సంపద మాత్రమే ఉంది. చూడండి, అక్కడ 40% మేర సంపద ఉంటే ఇక్కడ 6.4% మేర, రైట్. మరి వీరి సగటు వార్షిక ఆదాయం 73,000. అంటే సంవత్సరంగా వీళ్ళు సంపాదించే వాళ్ళకంటే దాదాపుగా 4 రెట్ల పైనే వీళ్ళు ఒక్క నెలలో సంపాదిస్తున్నారు, రైట్. అంటే ఆదాయ అసమానతలు చూపిస్తున్నాయి. అలాగని వీళ్ళని తప్పు పట్టడం లేదు. సో వీళ్లకు ఆదాయం రాకపోవడానికి కారణం ఏంటి? స్కిల్స్ లేవా, విద్య లేదా, వైద్యం లేదా? సో ఇలాంటి అంశాలన్నింటినీ కూడా మనం అధ్యయనం చేయాలి. సో భారతీయులు ఆదాయం సంపదలో వ్యత్యాసాలు 1920-2023 అనే పేరుతో వరల్డ్ ఇన్ఈక్వాలిటీ ల్యాబ్ అనే సంస్థ ఈ నివేదిక మనకు అందించింది, రైట్. సో ఇంకా వాళ్ళు ఏం చెప్పారు? బ్రిటిష్ పాలనా కాలం కంటే ఇప్పుడు ఆదాయం బాగా పెరిగింది, కానీ బ్రిటిష్ పాలనా కాలం కంటే ఆదాయ అసమానతలు కూడా ఇప్పుడు ఎక్కువగా పెరిగినాయి అని చెప్పింది అన్నమాట. ఓకే, సో మరి ఎందుకు ఈ అసమానతలు ఉన్నాయి అని అంటే అనేక దేశాలు ప్రభుత్వ నియంత్రణలో సంబంధం లేకుండా కేవలం డిమాండ్ సప్లై సూత్రాలపైన నడిచే మార్కెట్ ఉంది. సో మనకు సోషలిస్ట్ ప్యాటర్న్ సొసైటీస్ ఏం లేవు దాదాపుగా ఇప్పుడు. అంటే అన్ని ప్రభుత్వ ఆధ్వర్యంలోనే, ప్రభుత్వ కంపెనీలు ఉండాలి, ప్రభుత్వ హాస్పిటల్సే, ప్రభుత్వ స్కూల్స్ అన్ని ప్రభుత్వమే చేయాలి. అలాంటి వ్యవస్థలు దాదాపుగా లేవు కొన్ని దేశాల్లో మినహా. మార్కెట్ సప్లై ప్రకారం అంటే డిమాండ్ అండ్ సప్లై అన్నమాట. ఏది డిమాండ్ ఉందో అది అమ్మిన వాడికి లాభాలు. సో ఆ విధంగా ఆ సూత్రం పైన ఆధారపడుతూ ఉన్నాయి. సో భారతదేశం కూడా ఇదే విధానాన్ని మనకు దాదాపుగా రిఫార్మ్స్ తర్వాత అమలు చేస్తున్నది. మరి ఈ తరహా ఆర్థిక వ్యవస్థల్లో ఎంతో కొంత అసమానత ఉండడం సహజమే.
అయితే ప్రభుత్వాలు ఈ వ్యత్యాసాల నియంత్రణలో ఉంచేందుకు పటిష్ట విధానాలు రూపొందించుకోవాలి. అలాంటి విధానాలలో భారత్ వైఫల్యం చెందింది అన్నది మనకు తెలుస్తున్న అంశం అన్నమాట. రైట్. మరి ఆర్థిక సంస్కరణల ప్రభావం ఏ విధంగా ఉన్నది? నిజానికి సంస్కరణలు ఉండాల్సిందే. రైట్. భారతదేశం అప్పటికే 1991 జూలై 24న ప్రవేశపెట్టినారు. బట్ అప్పటికే విపరీతమైన ద్రవ్యోల్బణం పెరిగి ఉన్నది, విదేశీ మారక నిల్వలు తరిగిపోయినాయి, చాలా ఇబ్బందులు ఉన్నాయి. అలాంటి సందర్భంలో మనకు రీఫార్మ్స్ అనేవి వచ్చినాయి. అయితే ఈ రీఫార్మ్స్ అనేవి ఇబ్బడిముబ్బడిగా ఫారిన్ కంపెనీస్ వచ్చే ముందే మన వాళ్ళని కూడా ఆ స్థాయికి అప్గ్రేడ్ చేసి ఉంటే బాగుండేది. అలా కాకుండా ఒక్కసారిగా వాళ్ళు వచ్చి మార్కెట్ని క్యాప్చర్ చేయడంతో మరి భారతీయుల్లో ఇబ్బందులకు గురైనారు. సో అసమానతల్లో అది పెరిగింది. ఇది సంస్కరణలు సంపదను పెంచినాయి, అసమానతలు పెంచినాయి. సో ఇప్పుడు మనకు రేపు పొద్దున్న ఎగ్జామినేషన్లో గ్రూప్ 1 మెయిన్స్ ఇట్లా రావచ్చు. సరళ ఆర్థికత విధానాలతో సంపద పెరిగింది, అసమానత పెరిగాయి, వ్యాఖ్యానించండి అన్నప్పుడు ఓకే. సో జీడిపి అప్పటిదాకా 3% ఉంటే ఇప్పుడు పెరిగింది. ఓకే. అప్పటిదాకా ఆదాయ అసమానతలు ఇంత ఉంటే ఇంత అట్లా రాసుకుంటూ రావాలి. అంతేగాని సంపద పెరిగింది, అసమానతలు పెరిగినాయి, దీనివల్ల అనేక ఇబ్బందులు వచ్చినాయి, డేటా మనకు నంబర్స్ లేకుండా ప్రజెంటేషన్ చేయడం వల్ల మార్క్స్ రావన్నమాట. చూడండి, దేశంలోని వివిధ ఆదాయ వర్గాల సంపదలు అసమానతలు ఉన్న అందరి వాస్తవ ఆదాయాలు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. ఇది వాస్తవం. 1991తో పోలిస్తే అట్టడులో ఉన్న 50% ప్రజల ఆదాయాలు 2022 నాటికి 4 రెట్లు పెరిగాయి. అప్పుడు 100 రూపాయలు ఉంటే చివరి 50%కి ఇప్పుడు 400 రూపాయలు అయినాయి. వాళ్ళ సంపద పెరిగింది, కానీ టాప్ మోస్ట్ లేయర్ సంపద అంతకంతకు పెరిగింది. అంటే వీళ్ళ సంపద పెరిగినా వాళ్ళ సంపద ఇంకా ఎక్కువ పెరగడంతో ఆ అసమానతలు అనేవి ఇంకా పెరిగినాయి. ప్రజల ఆదాయాలతో పాటే వాటి మధ్య అంతరాలు కూడా పెరగడానికి ఆర్థిక సంస్కరణలే కారణమైనాయి. సో ఆల్రెడీ చెప్పినాను, ఇది యాస్టీస్గా ఇచ్చి మీకు వ్యాఖ్యానించండి అనవచ్చు. ప్రజల ఆదాయంతో పాటు వాటి మధ్య అంతరాలు కూడా పెరగడానికి సంస్కరణలే కారణం. వ్యాఖ్యానించండి, సమర్థించండి, విశ్లేషించండి. రైట్. ఇట్లా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. మరి 1990 వరకు దేశ జీడిపి 3% వద్దే ఆగింది. 1991 నాటికి ఆర్థిక సంస్కరణతో అధిక భాగం పైన ఉన్న వారికే దక్కుతుండడం వల్ల ప్రజల మధ్య ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయి. రైట్. సో ఇవి చూడండి, ఇక్కడ 1990 వరకు దేశ జీడిపి 3%, 91 నుంచి మనకు అంతకు మించి పెరిగింది, 6 to 8% దాకా వెళ్ళింది. ఆదాయం పెరిగింది, పేదవారి డబ్బులు కూడా పెరిగినాయి, కానీ అసమానతలు కూడా పెరిగినాయి అన్నమాట. అది ఇక్కడ మనకు ఇంపార్టెంట్ పాయింట్. మరి ఏం చేయాలి? అన్ని రంగాల్లో సమాన అవకాశాలు కల్పించాలి. అంటే ఇప్పుడు కల్పించలేనట్టే కదా. సో అది ఇంపార్టెంట్, మనకు కంపల్సరీగా అట్లాంటి పాయింట్స్ క్యాచ్ చేయాలి. విద్యా వైద్యాన్ని అందరికీ అందుబాటులో ఉంచాలి, చాలా కీలకమైంది. ఎక్కువ మంది ఏం చేస్తుంది దేనికంటే విద్యా వైద్యం. నిజానికి 1964-65 వరకు కూడా, ఈవెన్ 1990s వరకు కూడా విద్యా వైద్యం ప్రభుత్వమే అందించాలి అని అనుకుంది. అది సాధ్యం కాకనే ప్రైవేట్ని సెక్టార్ని అనుమతించింది. సో ఎప్పుడైతే విద్యా వైద్యం బాగా ఖరీదైనాయో పేదలకు తీవ్ర స్థాయిలో ఇబ్బందులు అనేవి కలుగుతున్నాయి. ఇందుకోసం జీడిపిలో విద్యకు 6%, వైద్యానికి 3% నిధులను కేటాయించాలి. సో చాలా ఇంపార్టెంట్ పాయింట్. రైట్. సో మనకు విద్యకు 6% కూడా కేటాయించడం లేదు. నిజానికి మనకు 2018లో ఒక పత్రాన్ని రిలీజ్ చేసింది మన గవర్నమెంట్. అందులో వైద్యానికి సంబంధించి కూడా ప్రస్తావించింది. విద్యా వైద్య రంగాలకు 2025లో జీడిపిలో ఇంత శాతం మేర కేటాయిస్తామని. సో అది కూడా ఇక్కడ మనం ప్రస్తావించుకోవాల్సి ఉంటుంది. అండ్ పేద ధనిక అన్న భేదం లేకుండా యువతకు ఉన్నత విద్యతో పాటు అత్యాధునిక సాంకేతిక నైపుణ్యాలు అందించాలి. ఎందుకు ఇది? బాగా డబ్బున్న యువత ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, రోబోటిక్స్ కానీ, ఇలాంటి అడ్వాన్స్డ్గా ఉండే సైన్స్ అండ్ టెక్నాలజీని నేర్చుకుంటారు. అండ్ డబ్బు లేని యువత అవి నేర్చుకోవడం లేదు. సో వారి ఆదాయం వారు నేర్చుకున్న విద్యకు మనకు ఆ ప్రొపోర్షన్గానే ఉంటుంది. ఆధునిక సాంకేతిక నైపుణ్యం నేర్చుకుంటేనే వాళ్ళలో పురోభివృద్ధి ఉంటుంది. సో అది అందడం లేదు. కాబట్టి అందరికీ సమానంగా దక్కేలా చూడాలంటే ప్రభుత్వ విద్యా వ్యవస్థలే అందుబాటులోకి రావాల్సి ఉంటుంది. రైట్. మరి పన్ను విధానాలు ఎలా ఉండాలి? నేను ఇంతకుముందు అడిగిన విశ్లేషణాత్మకమైన క్వశ్చన్కి ఎవరైనా ఆన్సర్ చేశారనుకుంటా, బట్ అలాంటివి బాగా ఇంపార్టెంట్. సో చూడండి, పురోగామి పన్ను విధానాలను అవలంబించాలి. పురోగామి పన్ను విధానం అంటే సంపద పెరుగుతున్న కొద్దీ వాళ్ళకి ట్యాక్స్ పెరగాలి. అంటే సంపద తక్కువ ఉన్న వాళ్ళకి తక్కువ ట్యాక్స్ ఉంటుంది. అది ప్రోగ్రెసివ్ ట్యాక్సేషన్ అంటాం. దేశంలో పరోక్ష పన్నుల వాటా పెరుగుతూ ప్రత్యక్ష పన్నుల వాటా తగ్గుతుంది. పరోక్ష పన్నుల వాటా పెరుగుతూ ప్రత్యక్ష పన్నుల వాటా తగ్గుతుంది. సో మన క్వశ్చన్ ఏంది? పరోక్ష పన్నులు పెరుగుతూ ఉంటే పేదలపై భారమా, ప్రత్యక్ష పన్నులు పెరుగుతుంటే పేదలపై భారమా అని అడిగాం.
సో ఓకే, చాలా ఇంపార్టెంట్. ఇట్లాంటి క్వశ్చన్స్ని మనం ఎంసీక్యూస్లో కూడా అడుగుతున్నారు ఈ మధ్య. మరి చూడండి, 2010-11లో మొత్తం పన్నుల్లో ప్రత్యక్ష పన్నుల వాటా కేవలం 42%. అంటే 100 రూపాయలు మనకు గవర్నమెంట్ ట్యాక్స్ రూపంలో వస్తే ఇక్కడ డైరెక్ట్ ట్యాక్సెస్, ఇక్కడ ఇండైరెక్ట్ ట్యాక్సెస్. సో డైరెక్ట్ ట్యాక్సెస్ అని అంటే మనకు ఇంకొకరిపై బదిలీ చేయలేమన్నమాట. ఇప్పుడు మీకు ఇన్కమ్ వస్తుంటే ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి, కార్పొరేట్ కంపెనీలు లాభాలపైన కార్పొరేట్ ట్యాక్స్ కట్టాలి, అది ప్రత్యక్ష పన్ను, వేరే పైన బదలాయించలేం. కానీ అదే జిఎస్టీ యాక్చువల్గా తయారీదారుడి పైన వేసే పన్ను, తయారీదారుడు హోల్సేలోడి పైన, హోల్సేలోడు రిటైలోడి పైన, రిటైలోడు కస్టమర్ పైన విధిస్తాడు. ఒకరిపై విధిస్తే ఇంకొకటి చెల్లిస్తున్నాడు కాబట్టి అది ఇండైరెక్ట్ ట్యాక్స్ అనమాట. ఈజీగా చెప్పుకోవాలంటే వస్తు సేవలపై పన్నే మనకు పరోక్ష పన్ను, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అనమాట. సో ఇప్పుడు చూడండి, 2010-11లో మొత్తం పన్నులు ప్రత్యక్ష పన్నులు అంటే ఈ రూపంలో మనకు 42 రూపాయలు వస్తే, ఈ రూపంలో మనకు మిగతా 68 ఎంత వస్తుంది, 58, 58 రూపీస్. ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ద్వారా 58. 21-22కి వచ్చేసరికి ఇది 34 రూపీస్కు తగ్గిపోయింది, ఇది 65 రూపీస్కు పెరిగింది. రైట్, అంటే ఇండైరెక్ట్ ట్యాక్సెస్ పెరుగుతున్నాయి. ఈ ట్రెండ్ పైన కూడా క్వశ్చన్ వస్తుంది మనకి. సో ఇప్పుడు చూడండి, మీరు పరోక్ష పన్నులు అనేవి అందరిపైన పెడతాయి, పేద ధనిక సంబంధం లేదు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు ఒక వస్తువు అంటే జిఎస్టీ, అంబానీ కొన్న జిఎస్టీ ఉంటుంది, అదానీ కొన్న జిఎస్టీ ఉంటుంది, నేను కొన్న జిఎస్టీ ఉంటుంది, మీరు కొన్న జిఎస్టీ అందరిపైన సమానంగా పడుతుంది. ఓకే, పరోక్ష పన్ను. అదే ప్రత్యక్ష పన్ను ఆదాయం ఉన్న వాళ్ళే ధనిక వర్గాలపైనే పడతాయి. ఇది పెరుగుతూ ఉంది అని అంటే పేద ధనిక వర్గాలందరికీ ఒకేలా ఉన్నది అని అంటే మరి పేద వర్గాలు ఎక్కువ పన్నులు కట్టలేరు కదా, వాళ్ళపైన అదనపు ఆర్థిక భారం ఉంటుంది. అదే ప్రత్యక్ష పన్నుని పెంచారనుకోండి, ఆదాయం వస్తేనే కడతాడు, అంటే ఇది పెరుగుతూ ఉండాలి. ఇది పెరుగుతూ ఉంది అని అంటే ఆదాయం పెరుగుతున్న వాళ్ళకు మాత్రమే ఎక్కువ పన్నులు ఉంటాయి. ఇది పెరుగుతూ ఉందంటే అందరిపైన పన్నుల భారం పడుతుంది. డబ్బున్నవాడు ఎంతైనా కట్టగలుగుతాడు, డబ్బు లేని వాడికి ఇబ్బంది వస్తుంది. సో అది మనకు ఆన్సర్ అన్నమాట. సో ఎట్లా అడుగుతాడు మనకు, ప్రత్యక్ష పన్నులు పెరుగుతున్నాయంటే పేదలపై భారం అంతగా లేదు, తక్కువగా ఉంది. పరోక్ష పన్నుల ఆదాయం పెరుగుతుందంటే పేదలపైన కూడా భారం పడుతుందంట, అందరికీ పడుతుంది. జిఎస్టీ మీరు హోటల్లో రెస్టారెంట్కి వెళ్ళి భోజనం చేస్తే అందరిపైన సమానంగా పడుతుంది మనకు జిఎస్టీ అన్నది. సో ఆ విధంగా మనకు అర్థం చేసుకోవాలి. ఇట్లాంటి అనలిటికల్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ అనేవి మనకు ఎడిటోరియల్స్ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. అందుకే హిందూ పేపర్ ఎడిటోరియల్స్ కూడా మీకు మనకు యూపీఎస్సీ యూనివర్స్ అందుబాటులోకి తెస్తుంది. రైట్, అండ్ పై గణాంకాలు మనకేం సూచిస్తున్నాయంటే పరోక్ష పన్నుల భారం అందరిపై సమానంగా పడుతుంది, ప్రత్యక్ష పన్నుల భారం ధనవంతులపైనే ఎక్కువగా ఉంటుంది. మరి పరోక్ష పన్నుల వాటా పెరగడం అంటే అసమానతలు పెంచే దిశగా పన్నుల వ్యవస్థ వెళ్తుంది అని అర్థం. ఇది ఇస్తాడు. పరోక్ష పన్నుల వాటా పెరగడం అంటే ఏంటి అంటాడు, అసమానతలను పెంచే దిశగా వెళ్తున్నామని అర్థం. ఎందుకంటే పరోక్ష పన్నులు అందరిపైన సమానంగా పడుతుంది, అందరిపైన సమానంగా పడుతుంది కదా, సమానత సూత్రం ఉంది కదా, అంటే డబ్బున్న వాడైతే కట్టగలడు, డబ్బు లేనివాడు కట్టలేడుగా, అది ప్రాబ్లం. అదే ప్రత్యక్ష పన్నుల వాటాను పెంచడం అంటే మరి ఆదాయం వస్తున్న వర్గాలపైనే పడే ట్యాక్స్ అది. సో ఈ విధంగా మనం అవగాహన చేసుకోవాలి. రైట్, మరి ఓకే, నీటికి సంబంధించి మరొక అంశం మనకు వార్తల్లోకి వచ్చింది. సో ఇది కూడా ఈనాడులో వచ్చిన ఎడిటోరియలే. సో దేశంలో ప్రధానమైన 150 జలాశయాల్లో మొత్తం నీటి నిల్వ సామర్థ్యం 17,900 కోట్ల ఘన మీటర్లు. సో రైట్, ఈ నంబర్లో ఈజీ గుర్తుపెట్టుకోండి. నీటి నిల్వ భారతదేశంలో 150 జలాశయాల్లో ప్రధానమైనవన్నీవి, వీటిలో నీటి ఎంత మేర నిల్వ ఉంటుందంటే 17,900 crore. మరి ప్రస్తుతం 5,040 కోట్ల ఘన మీటర్ల వరకే జలాలు ఉన్నాయి. సో అది పెద్ద సమస్య మనకు. ఎక్కడ 17 కెపాసిటీ, ఎక్కడ 5, సగం కంటే కూడా తక్కువ. రైట్, సో చాలా తక్కువగా ఉన్నది. మరి 5330 కోట్ల ఘన మీటర్ల నిల్వ సామర్థ్యం ఉన్న దక్షిణాది రిజర్వాయర్లలో కేవలం 15% జలాలే ఉన్నాయి. సో అది మనం అది దేశంలో అన్ని 150 ప్రధానమైనవి, కేవలం దక్షిణాది తీసుకుంటే చిన్న పెద్ద అన్ని కలిపి 5330 కోట్ల ఘన కెపాసిటీ ఉన్నది. కానీ ఇందులో 15% మాత్రం, అంటే 100 యూనిట్లు నీరును మనం దాచుకోవచ్చు, 15 యూనిట్లే దాచుకుంటున్నాం, అంటే 85 యూనిట్లు లేదు, అంటే నీటి సమస్య వస్తుంది. ఇప్పుడు మనం చూసాం బెంగళూరులో ఎలాంటి సమస్య ఉన్నదో. సో గత ఏడాది ఇదే సమయానికి 29% నిల్వలతో కనీసం తాగునీటికి ఇబ్బంది లేకుండా ఉండేది. ఇప్పుడు కేవలం 15% ఉంది. తాగునీటికి ఇబ్బంది, వినియోగించుకునే నీటికి ఇబ్బంది ఉంటుంది. అదే 29% నిల్వలతో ఉండింది లాస్ట్ ఇయర్. మరి అప్పుడు కూడా కేవలం తాగునీటికి భరోసా ఉండింది. మరి
ఎందుకు ఇంత తగ్గుతున్నాయి నిల్వలు అని అంటే వర్షాలు పడట్లేదంటే వర్షాలు పడిన సందర్భాలు వర్షాలు పడిన సందర్భాలు రెండు చూసుకోవాలి. పడినప్పుడు నిల్వ చేసుకోగలగాలి అంటే ఆ వ్యవస్థలు ఉండాలి. పడనప్పుడైతే మనం ఏం చేయలేం, ఇక అది పర్యావరణానికి సంబంధించింది, అది ఒక బ్రాడ్ అంశం. కానీ పడినప్పుడు కూడా నిల్వ చేసుకోలేకపోయినాం, అది మన వైఫల్యమే. సో దాన్ని మనము చర్చించాలి. సో గతేడాది వర్షపాతం ఎలా ఉండిందంటే జూన్లో సాధారణంగా ఆగస్ట్ డిసెంబర్ మాసాల్లో భారీగా కురిశాయి, ప్రాజెక్టులు పూర్తిగా నిండినాయి. మరి నిండినప్పుడు మనకు 100% జలాశయాలు ఉండాలి, అప్పుడు ఇబ్బంది లేదు. ఒక సంవత్సరం మనకు లానినా అనే ఇంపార్టెంట్ జాగ్రఫికల్ ఫీచర్ వల్ల వర్షం పడకపోయినా ఇబ్బంది ఉండేది కాదు, రైట్. మరి అంత నీరు వచ్చినా ఏడాది తిరక్క ముందే జలాశయాలు అడిగంటి నీటి ఎద్దడిని ఎదుర్కొన్నాం. ఈసారి సాధారణ వర్షాలు కురుస్తాయని అంచనాలు ఉన్నాయి మనకి. సో అది ఎట్లా కుదురుతుందో చెప్పలేము మరి ఇప్పుడే. మరి ఎందుకు వృధా అవుతుంది? 100% ఉండాల్సిన చోట ఎందుకు 15% మాత్రమే ఉన్నది? పూర్తి స్థాయిలో జలాశయాలు నిండుతున్న అధిక వేడి వల్ల నీరు వేగంగా ఆవిరవుతుంది. దీనికి మనం భూతాపాన్ని తగ్గించడం ఒక్కటే మార్గం. అయితే ఒక్క రోజులో అయ్యే పని కాదు ఇది. ఇది మనం దశల వారీగా మెల్లిమెల్లిగా స్టార్ట్ చేయాలి. ఇది ప్రభుత్వం కూడా వేగంగా చర్యలు తీసుకుంటుంది. మరి లీకేజీ నష్టాలు, ఇది మనం కన్సర్న్ చేయాలి, లీకేజ్ కాకుండా చూడాలి. విద్యుత్ ఉత్పత్తికి పరిశ్రమల కోసం నీటి వినియోగం పెరుగుతుంది, ఇది వాస్తవమే. సో ముఖ్యంగా మనం ఇందులో చేయాల్సింది ఏంటి? లీకేజీ నష్టాలు. మరి ఇవి ఆపగలమా అంటే ఆపలేం, ఇవి ప్రజలకు కనీస అవసరాలుగా మారినాయి. సో ప్రాజెక్ట్ గేట్లు కట్టలు దెబ్బతినడంతో చాలా నీరు సముద్రం పాలవుతుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్. సో ఏటా రబీ పంటకు చివరి తడి అందించిన పరిస్థితి తలెత్తుతున్నాయి. లీకేజీ నష్టాలను పూడ్చడంతో పాటు ప్రాజెక్ట్ గేట్లు కట్టలు పటిష్టం చేసుకోగలిగితే మనకు నీటి ఎద్దడైన సమస్యనే ఉండదు. వ్యవసాయానికి కానీ అదేవిధంగా తాగునీటికి కానీ ఇతర అవసరాలకు కానీ డోకా ఉండదు. అలా చేయడంలో వైఫల్యం చెందుతున్నాం. అంటే నీటి నిర్వహణ లోపాలు ఉన్నాయి మనకు. వర్షం రానప్పుడు సరే, వర్షం వచ్చినప్పుడు అదే పరిస్థితి తలెత్తుతుంది. సో అది మనకు ఇందులో క్యాచ్ చేయాల్సిన పాయింట్ అనమాట. మరి ఏం చేయాలి అంటే సో ప్రతి వాన చినుకును ఒడిసి పట్టుకోవడానికి ప్రభుత్వాలతో పాటు స్వచ్ఛంద సంస్థలు ప్రజలు తమ బాధ్యతగా భావించాలి. కేవలం ప్రభుత్వానికి కూడా మనం వదిలేయరాదు, మనమే స్వచ్ఛందంగా పార్టిసిపేట్ చేయాలి, నీటిని వృధా చేయకూడదు. అదేవిధంగా ఇంకుడు గుంతలు, పర్కోలేషన్ ట్యాక్స్ అంటాం. బెంగళూరులో మనకు ఒక 2-3 రోజుల వ్యవధిలో 100కు పైగా ఇంకుడు గుంతల్ని ప్రభుత్వమే తవ్వింది. ప్రభుత్వంతో పాటు ప్రజలు కూడా ఇది కలిసి చేయాల్సిన పని అన్నమాట. ఎక్కడికక్కడ చిన్న నీటిపారుదల వ్యవస్థను బలోపేతం చేయాలి. ఎందుకంటే పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టడానికి నిధులు సమస్య కొరత ఉన్నది, స్థల సేకరణ సమస్యలు ఉంటాయి. అవి తొందరగా పూర్తిగా చిన్న చిన్న నీటిపారుదల ప్రాజెక్టులతోటి సత్వర పరిష్కారం అనేది లభిస్తుంది. మనం దేశంలో సుమారు 1000 ఆనకట్టలు వచ్చే ఏడాది 100 ఏళ్ళు పూర్తి చేసుకోబోతున్నాయి. మరి వాటిని సంరక్షించుకోవడం అత్యవసరం. ఎందుకంటే బలహీనమైపోతాయి కదా అంతకాలం అయితే. వాటిని సంరక్షించుకునే చర్యలు చేపట్టాలి. లేదంటే భారీ వర్షం వచ్చినప్పుడు కుప్పగూలడం, నీరు వృధా, ప్రాణ ఆస్తి నష్టం కూడా జరుగుతుంది, రైట్. మరి ఇప్పటిదాకా ఏం చర్యలు తీసుకున్నారంటే ప్రాజెక్టుల ఆధునికీకరణకు ప్రపంచ బ్యాంక్ నిధులతో 2012లో జలాశయాల పునరావాస అభివృద్ధి కార్యక్రమం డ్రిప్ అంటారు, DRIP, ఓకే, దాన్ని చేపట్టారు, అమలవుతుంది. మనకేమని అడగవచ్చు MCQస్లో, వరల్డ్ బ్యాంకుతో ఈ నీటిపారుదలకు సంబంధించి ఏ పథకం అమలవుతుంది అంటాడు. డ్రిప్ అనే పథకం అమలవుతుంది, రైట్. మరి ఆంధ్రప్రదేశ్లో 46 చిన్న తరహా ప్రాజెక్టులకు DPR సిద్ధమైన ఏళ్ల తరబడి అక్కడ బేసిక్ కూడా పూర్తి చేయలేరు. కనీసం చెక్ డ్యామ్లైనా నిర్మించి స్థానికంగా భూగర్భ జలమట్టాలను పెంచుకోవాల్సిన అవసరం ఉంది. సో చెక్ డ్యామ్లు అంటే ఎక్కువ ఖర్చు కావు. చెక్ డ్యామ్ల వల్ల భూమిలో నీరు రీఛార్జ్ అవుతుంది, అన్ని రకాలుగా ప్రయోజనం. సో స్థల సేకరణ అవసరం ఉండదు, చిన్నగా స్థానిక రైతులకు అందరికీ ఉపయోగం. రైతుల సహాయంతో చేయొచ్చు, స్థానికుల సహాయంతో ఈ చెక్ డ్యామ్ నిర్మించవచ్చు. మరి జలరక్షణ వ్యూహాలు ఎలా ఉండాలి అంటే ప్రాజెక్ట్ నిల్వ సామర్థ్యం అంతకంతకు తగ్గుతుంటే విద్యుత్ ఉత్పత్తి, సాగు, తాగునీరు, పారిశ్రామిక అవసరాలకు వాటిపై ఆధారపడడం పెరుగుతుంది. సో ప్రాజెక్ట్ నీటి నిల్వ సామర్థ్యం తగ్గుతుందంటే ఎండ ఎక్కువ వస్తుందని అర్థం. ఎండ ఎక్కువ ఉన్నప్పుడే మనం ఏసీలు కానీ ఫ్యాన్లు కానీ ఆఫ్ చేయకుండా కొనసాగిస్తాం. సో అప్పుడే తాగునీరు అవసరం, అప్పుడే మనకు పారిశ్రామిక అవసరం, ఇవన్నీ ఏర్పడతాయి. కాబట్టి జలరక్షణ వ్యూహం అనేది ఇన్ని అవసరాలను తీర్చేదిలా ఉండాలి. సో గవర్నమెంట్ ఎంత వర్షపాతం వస్తుంది, మనకు తాగునీటి అవసరం ఎంత, సాగునీరుకి ఎంత, పరిశ్రమలకు ఎంత, ఇతర అవసరాలకు ఎంత, అండ్ 2 వ్యవసాయ సీజన్లు ఉంటే రెండింటికి ఎంత, ఈ నిల్వ సామర్థ్యం ఆధారంగా చిన్న ప్రాజెక్టులు చేపట్టడం, ఉన్న ప్రాజెక్టులను మరమ్మతు చేయడం అన్నది చేయాల్సి ఉంటుంది. అలా చేయకపోవడం వల్ల మనకు ఇబ్బందులు అన్నమాట. సో అదేవిధంగా స్థానిక జలాశయాలపైనే ఎక్కువ ఆధారపడాలి. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ హైదరాబాద్.
ఒకప్పుడు హైదరాబాద్ నీటి అవసరాలకు హిమాయత్ సాగర్, మంజీరా ఇవి తీర్చేవి. కానీ ఇప్పుడు ఇవి సరిపోవడం లేదు. అందుకని కృష్ణా నుంచి తీసుకొస్తున్నారు, గోదావరి నుంచి తీసుకొస్తున్నారు, ఎక్కడో వందల కిలోమీటర్ల దూరంలో ఉండే ప్రాంతాల నుంచి వస్తున్నాయి. సో మరి జనాభా పెరిగింది కాబట్టి ఇక్కడ తీసుకోవాల్సి వస్తుందంటే అది లేదు, రైట్. జనాభా పెరిగినా సరే ఇక్కడి జలాశయాల ద్వారానే అవసరాలు తీర్చుకోవాలి. అంటే అంత మేర నీటిని ఒడిసిపట్టుకోగలగాలి వర్షం వచ్చినప్పుడు, రైట్. నాగార్జున సాగర్ నుంచి ఇప్పుడు గోదావరి నుంచి తెస్తున్నారు. సో ఇలా స్థానిక జలాశయాల నుంచి కాకుండా వేరే దగ్గర నుంచి తీసుకురావడం అన్నది సబబు కాదు. స్థానిక జలవనరులను ఎండబెట్టి ధ్వంసం చేసి అవసరాన్నింటి జలాశయాలపై ఆధారపడడం సముచితం కాదు, రైట్. కాబట్టి స్థానిక నీటి వనరులను పునరుద్ధరించుకోవాలి. స్వల్పకాలిక దీర్ఘకాలిక జలరక్షణ వ్యూహాలతోనే మారుతున్న వాతావరణ పరిస్థితుల్లో నీటి ఎద్దడిని అధిగమించగలం, లేదంటే చాలా కష్టం అన్నమాట. సో ఇది మనకు ఓకే. ఈ ఎడిటోరియల్ ఇష్యూస్ని యూపీఎస్సీ యూనివర్స్ మీకు అందించింది. దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.